అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు టాపిక్ ఏందయ్యంటే, ఈ వేసవికాలం వచ్చేసింది. ఈ వేసవి కాలంలో కొంచెం ఒక చినుకు వర్షం పడిన తర్వాత చాలామంది ఈ మామిడికాయ పచ్చళ్ళు, మామిడికాయ చట్నీ పెట్టుకోవడం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణం. అయితే ఏ రకమైన మామిడి పండ్లను మనం ఈ చట్నీ పెట్టుకోవడానికి పచ్చడికి ఉపయోగిస్తే అది ఎక్కువ కాలం నిలవ ఉండి పాడవకుండా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎన్నో రకాలైనటువంటి మనకి సుపరిచితమైనటువంటి మామిడి రకాలు మనకి తెలుసు. చాలామంది ఎంతో చక్కగా చట్నీలను పెట్టి ఆ పచ్చళ్ళని సంవత్సరం అంతా కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళైతే వివిధ రకాల పనులకు వెళ్ళేటప్పుడు మరి ఇంట్లో కూర లేకపోయినా సరే ఆ పచ్చడిది తర్వాత ముద్దపప్పు అలాంటివి ఉపయోగించుకొని వాళ్ళు పనులకు వెళ్ళడం జరుగుతుంది. ఇది మన భారతదేశంలో ఎంతో ఇష్టమైన పురాతనమైన మామిడి ఊరగాయలు. మన రుచి మొగ్గలను ఆకట్టుకోవడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇవి అందిస్తూ ఉన్నాయి. వీటిని మితంగా ఆస్వాదించినప్పుడు ఈ ఉప్పగా ఉండే వంటకాలు మన శరీరానికి అద్భుతాలు చేస్తాయి. మొదటిదిగా మామిడి ఊరగాయల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడం, ఉబ్బరాన్ని నివారించడం, ప్రేగులలో మంటను తగ్గించడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడతాయి. అదనంగా ఈ ఊరగాయల్లో కీలకమైన పదార్థమైన పచ్చి మామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచే మరియు ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థకు మద్దతు ఇచ్చే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇంకా మామిడికాయ ఊరగాయల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి పేగుని ఆరోగ్యపరిచే ప్రయోజనకరమైనటువంటి బ్యాక్టీరియా, ప్రొబయోటిక్స్ మెరుగైన జీర్ణక్రియకు, పేగు పనితీరుకు దోహదం చేస్తూ ఉన్నాయి. వీటిలో ఉపయోగించేటటువంటి అనేక రకాలైన సుగంధ ద్రవ్యాల ద్వారా మన రోగ నిరోధక శక్తిని, గుండె జబ్బుల నుంచి కూడా మనకి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా మనకు రక్షిస్తూ ఉంటాయి. కూరగాయకు ఉత్తమ మామిడి రకాలు. అత్యంత ప్రజాదరణ పొందినటువంటి మామిడి రకాలను మనం తెలుసుకుందాం. దీంట్లో మొట్టమొదటిగా నీలాలు. ఈ నీలాలు చాలా చిన్నగా ఉండి మధ్య తరహా మామిడి పండ్లు. ఇవి పసుపు రంగు చర్మం మరియు జ్యూసీ వంటి గుజ్జును కలిగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో పండించే ఇవి తీపి మరియు ఉప్పుగా ఉండే రుచిని అందిస్తాయి. ఇది ఊరగాయ తయారీకి చాలా తాజాదనాన్ని ఇస్తుంది. నీలాలు ఉష్ణమండల వాసన మరియు తీపి మరియు ఉప్పుగా ఉండే సమతుల్య మిశ్రమానికి ప్రసిద్ధి చెందాయి. ఈ ఊరగాయలకు చాలా అత్యుత్తమమైన ఎంపికగా మనం చెప్పుకోవచ్చు. రెండవదిగా ఆల్ఫోన్స్ మామిడి, అఫూస్ అని కూడా పిలువబడే ఆల్ఫోన్స్ మామిడి పండ్ల రాజు అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలో ముఖ్యంగా కొంకణ్ ప్రాంతంలో పండించే ఆల్ఫోన్సో మామిడి పండ్లు వాటి గొప్ప రుచి మరియు విభిన్నమైన పూల స్వరాలకు ప్రసిద్ధి చెందాయి. ఇవి ప్రత్యేకమైనటువంటి ఆహ్లాదకరమైన అనుభవాన్ని కలిగిస్తుంటాయి. తీయదనాన్ని, క్రిమి ఆకృతి మరియు తీపి సుగంధ రుచిని ఈ ఊరగాయలు కలిగి ఉన్నాయి. తర్వాతకి కేసర్ మామిడి పండ్లు కూడా చాలా రంగు మరియు చాలా ఆహ్లాదకరమైనటువంటి మృదువైన ఫైబర్ లేని ఆకృతితో ఇది ఊరగాయలకు ఉత్తమమైన ఎంపికగా చెప్పవచ్చు. ఎక్కువగా గుజరాత్లో పండించే కేసర్ మామిడి పండ్లు ఈ ఊరగాయలకు కూడా ప్రసిద్ధి చెందాయి. ఇంకా రాజపురి మామిడి, ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో పండించే రాజపురి మామిడి పండ్లు కూడా పెద్ద సైజులో ఉండి చాలా గొప్పగా, రుచికరంగా, చాలా మంచి ఆకృతిని కలిగి ఎక్కువ కాలం ఊరగాయలు నిలవ ఉండేటట్లుగా చాలా రుచిని దీర్ఘకాలంగా అందించి గొప్ప మామిడి పండు. తర్వాతకి బాదామి మామిడి పండు, ఇవి కూడా ఆల్ఫోన్స్ పండ్ల పోలి ఉన్నాయి. తేలికపాటి రుచిని కలిగి ఉండి కర్ణాటకలో పండించి మామిడి కూడా చాలా సున్నితమైన తీపి, కొంచెం మరి మంచి ఆకృతిని కలిగి ఇది కూడా అంటే చట్నీ పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఇది కూడా ఒక ఉత్తమమైన ఎంపికగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత హడెన్ మామిడి పండ్లు, ఇవి కూడా మధ్యస్థంగా ఉండి పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఇవి కూడా ఓవల్ ఆకారంలో ఉంటాయి, పసుపు రంగులో ఉంటాయి. ఇవి కూడా పచ్చళ్ళు పెట్టుకోవడానికి మంచి పండ్లుగా చెప్పుకోవచ్చు. కెంట్ అనేటువంటి ఇవి కూడా దృఢమైన మామిడి పండ్లు, రుచితో పాటు పుల్లని రుచిని కలిగి ఉండి చాలా పీచు వంటి పండ్ల వాసనతో కలిగి ఉంటాయి. ఇవి కూడా ఉత్తమమైన ఎంపిక. తర్వాత బ్రూక్స్ అంటే తోతాపురి అని కూడా పిలువబడే ఈ మామిడి పండు కూడా పసుపచ్చ రంగులో ఉండి కొద్దిగా తీయగా ఉంటాయి. మరి ఊరగాయలకు ఇవి సరైన ఎంపిక కూడా మనం చెప్పుకోవచ్చు. ఊరగాయలు ప్రపంచంలో మామిడి పండ్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మామిడికాయ చట్నీ ఇష్టపడినటువంటి వ్యక్తులంటూ ఎవరూ లేరు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు మామిడికాయ అంటే
కొట్టిన పిండితో సమానం. ఎందుకంటే పేద, నిరుపేద, మధ్యతరగతి, ఉన్నత వర్గాలు ఎవ్వరైనా సరే మామిడికాయ చట్నీలు వాళ్ళ స్తోమత తగ్గట్టుగా వాళ్ళు జాడీలలో జాగ్రత్తగా భద్రపరుచుకొని చక్కగా నిల్వ చేసి ఎంతో రుచికరంగా అది సంవత్సర కాలం పాటు మనకి ఆస్వాదాన్ని అందించేటట్టుగా ఇవి చక్కని ఆహారం, ఉత్తమమైన ఔషధం కూడా చెప్పవచ్చు. దీని ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, రుచి, ఇలాంటి మంచి ప్రయోజనం కలిగిన మామిడి పండ్లు. వీటిని మనం శ్రేష్టమైన మామిడి పండ్లను ఎంపిక చేసుకొని పచ్చడి పెట్టుకుంటే అవి దీర్ఘకాలికంగా ఉండి రుచికరంగా ఉండి మనకు ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తాయి. ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ధన్యవాదములు.